హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు కొత్త బ్లాగ్కి స్వాగతం అండ్ సుస్వాగతం. ప్రజెంట్ నేనైతే చర్లపల్లి స్టేషన్ దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ సికింద్రాబాద్ వెళ్ళిపోవాలి. నిన్న నిన్న ఈవినింగ్ నిన్న ఆఫ్టర్నూన్ నేనైతే వైజాగ్ నుంచి చర్లపల్లి వచ్చాను. అంటే ఇప్పుడు ఎక్స్చేంజ్ పని మీద అయితే నేను సికింద్రాబాద్ వచ్చాను. బ్రష్ చేయలేదు, ఇప్పుడే దిగాను. నిన్న లగేజ్ చూడండి ఇక్కడే ఉంది. ఈ లగేజ్ తీసుకెళ్ళి ఆ చివర బ్రష్ కౌంటర్స్ అవన్నీ ఉంటాయి కదా, బ్రష్ చేసేవి అవన్నీ. సో అక్కడికి వెళ్ళి నేను బ్రష్ అవన్నీ చేసేసి 8 o'clock అయితే ఓ ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ తీసుకొని, అంటే పాసింజర్ అనమాట, టికెట్ 5 రూపీస్. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ కి అప్రాక్సిమేట్లీ 1 hour జర్నీ ఉంటుంది. టికెట్ ఓన్లీ 5 రూపీస్ తీసుకుంటున్నారు. ప్రెజెంట్ అయితే మనం బ్రష్ చేయడానికి వెళ్ళిపోదాం. పదండి 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 బ్రష్ చేయడానికి. సో పిల్లలు మీరు కూడా ఎర్లీ మార్నింగ్ లేచి బ్రష్ చేయండి, పెద్దవాళ్ళు కాకుండా. ఈ స్టేషన్ అంతా చాలా అందంగా ఉంది, నాకైతే బాగా నచ్చింది. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు, బాగా డెవలప్ చేశారు ఇదంతా. विजयवाड़ा विशाखापट्टनम भुवनेश्वर के रास्ते शालीमार को जाने वाली प्लेटफॉर्म क्रमांक చాలా టైం తర్వాత మన ట్రైన్ అయితే వచ్చింది. చర్లపల్లి టు సికింద్రాబాద్, మేము పాసెంజర్ కాజీగూడ. పదండి ట్రైన్, పదండి మీకు ట్రైన్ చూపిస్తాను ఎట్లా ఉంది, అసలు పాసెంజర్స్ ఉన్నారా లేదా అని. ట్రైన్ అయితే ఫుల్ రష్ గా ఉంది, ఎక్కడ ఖాళీ అయితే లేదు. ఇక్కడ చూడండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వచ్చాను. చర్లపల్లి టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒక 20 minutes అయితే పట్టింది. అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ అయిపోయి మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కి అయితే వెళ్ళిపోదాం. లోకల్ ట్రైన్స్ చాలా రష్ గా ఉన్నాయి. నేనైతే కింద కూర్చున్నాను. తక్కువ టైమే కదా, మరి ఎక్కువ లాంగ్ జర్నీ కాదు కదా అని కింద కూర్చుని పోయాను. నేను రైల్వే స్టేషన్ చూసాను, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఒకప్పుడైతే ఇలాగైతే ఎంట్రీ ఉండేది, ఇది క్లోజ్ చేస్తారు. మరి మెట్రో దగ్గర అనేసి నేను ఇలా వచ్చేసాను. ఇప్పుడు మెట్రో పట్టుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. లెట్స్ గో, పదండి. టికెట్ కూడా తీసాను, కేపీహెచ్పికి వెళ్ళాలి. ఇది క్యూఆర్ స్కానర్ ఏమో, దీని మీద ప్లేస్ చేస్తే ఇక ఇది ఓపెన్ అవుతుంది అన్నమాట. సో మనం డైరెక్ట్గా అయితే యువతలకు వెళ్ళిపోవచ్చు, మళ్ళీ గేట్ క్లోజ్ అయిపోతుంది. సో మనం ఫస్ట్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ చూసారా, సికింద్రాబాద్ ఈస్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. నేనైతే ప్రెజెంట్ సికింద్రాబాద్ ఈస్ట్ దగ్గర ఉన్నాను. అండ్ అక్కడైతే ఇంటర్చేంజ్ అవ్వాలి. అమీర్పేట్ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వెళ్ళిపోయి డైరెక్ట్గా కేపీహెచ్పి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఏదో అనుకున్నాం కానీ మెట్రో కూడా ఫుల్ రష్గా ఉంది. బ్యాక్ సైడ్ చూడండి, వామో ఇంత రష్ నేను ఎప్పుడు చూడలేదు. నేను చాలా టైమ్స్ వచ్చాను కానీ ఇంత రష్ ఎప్పుడు చూడలేదు. అక్కడ చూడండి, అదంతా మెట్రో కోసం వెయిట్ చేసేవాళ్ళం. హైదరాబాద్ మెట్రోలో మొత్తం 3 లైన్లు ఉంటాయి. రెడ్ కలర్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి. ఇది మనం ఏ రేట్ వెళ్తున్నామని చూసుకొని ఎక్కాలి. ఈ ఎంసీ బస్ స్టేషన్ నుంచి జేబీఎస్ అవుతుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే అమీర్పేట్ అన్నమాట. ఇదిగో అమీర్పేట్, ఇది మెయిన్ పాయింట్. అండ్ నేనైతే
అదొకటి కేపీహెచ్పి కాలనీ దగ్గర ఉన్నాను. గైస్ ఫైనల్గా నేనైతే శ్రీకాకుళం రోడ్ దగ్గరికి వచ్చేసాను. అంటే సికింద్రాబాద్ టు శ్రీకాకుళం రోడ్ జంక్షన్ అన్నమాట. అండ్ నైట్ అంతా ట్రావెలింగ్ చేశాను, జనరల్లో వచ్చాను. నేను విజువల్స్ కూడా నేను ఇచ్చుంటాను చూడండి. హైదరాబాద్లో ఏమైనా ఎక్స్ప్లోర్ చేద్దాం అని అనుకుంటే ఫుల్ వర్షం, అసలు ఒక అడుగు కూడా బయట వేయలేం. అండ్ టైం టు టైం ట్రైన్స్ తర్వాత వెహికల్స్ అవన్నీ చూసుకొని దానికి తగ్గట్టుగా నేను ప్లాన్ చేయాలి మళ్ళీ ఇంటికి రావాలంటే. సో ఎందుకు అని అంటే బిగ్ బిగ్ సిటీస్లోని కొంత టైం వరకే ట్రైన్స్ తిరుగుతాయి, దాని తర్వాత చాలా రేరుగా 1 or 2 ట్రైన్స్ తిరుగుతాయి అనమాట, ఎక్కువ తిరగవు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మనం అక్కడ వెయిట్ చేయాలి. అక్కడ వెయిట్ చేయాలంటే నేను ఎక్కడ వెయిట్ చేయాలో తెలియదు. అందుకోసమనే మరి ట్రావెలింగ్ దాని తర్వాత ఎక్స్ప్లోర్ అవన్నీ చేయకుండా డైరెక్ట్గా వచ్చేసాను. సో ఇది ఈరోజు జరిగిన విషయం. అండ్ ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వ్లాగ్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రేపటి వ్లాగ్తోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు.